పిఠాపురం మున్సిపల్ కార్యాలయం పక్కన మార్కెట్ సెంటర్లో పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పీజేఏ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం పిఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా పాత్రికేయులు భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు కొండేపూడి శంకర్రావులు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐజి శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై తమ కలంతో గళాన్ని వినిపించే పాత్రికేయులు ఇలా సామాజిక సాంఘిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, మండే వేసవి తాపానికి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేలా పాత్రికేయులు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమని తెలిపారు. కొండేపూడి శంకర్రావు మాట్లాడుతూ జీతభత్యాలు లేని పాత్రికేయులు తమ సొంత ఖర్చులతో ఎలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని, జర్నలిస్టులు చేస్తున్న ఈ కార్యక్రమం ఒక సామాజిక సేవాకర్తగా తనకు ఎంతో స్ఫూర్తిని అందించిందని గర్వంగా ఉందని తెలిపారు. పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాయుడు శ్రీనుబాబు ఈ అసోసియేషన్ తరపున ప్రతి వారం 3 మండలాల్లోనూ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పం చేశామని, ఇందుకు సహకరిస్తున్న పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేసవకాలం కాబట్టి ఎక్కువగా ఎండ బాగా ఉంటుంది, అందరికీ కూడా దాహం అవుతూ ఉంటుంది. ఆ దాహం తీర్చాలనేటువంటి ఉద్దేశంతో అంటే మేము జర్నలిస్టులో అంటే సేవ చేస్తూ ఉంటాం అందరికీ అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ అందరికీ కూడా మజ్జిగ పంపిణీ అనేటువంటిది ఇది చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి విషయం. ప్రతి వ్యక్తి కూడా అంటే ప్రతి మనిషి కూడా ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి జర్నలిస్టుల్ని చూసి నేర్చుకోవాలనేటువంటిది నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నటువంటి అందరూ కూడా ఏదో ఒకటి దానం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి మంచినీళ్ళు, మజ్జిగ ఇలాగా అంటే ఎవరికి మంచినీళ్ళు దొరకనటువంటి ఏరియాలో కూడా మంచినీళ్ళు దొరికేటట్టుగా అనేటువంటి ఒక మంచి ఉద్దేశం. ఈ ఎండకి అనేటువంటిది ఎక్కువగా దాహం అవుతూ ఉంటారు, చాలామంది వడగాల్పులు కూడా కొడుతూ ఉంటారు. ఆ ఉద్దేశంతో ఇవాళ ఓపెన్ చేసి అందరికీ కూడా ఈ మజ్జిగ పంపిణీ చేయడం అనేటువంటిది నాకు చాలా సంతోషంగా ఉన్నది. మేము అందరం కూడా అంటే మా పోలీసు తరఫున కూడా కివి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 న్యూస్.